హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న ఏపీలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వైసీపీ పార్టీకి, అలాగే ఎమ్మెల్సీ పదవులకి మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, అలాగే కళ్యాణ్ చక్రవర్తి ఈ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ తరపున ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన వారి సంఖ్య 3 నుంచి 6కు పెరిగింది. 4 నెలల క్రితం పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ, అలాగే జాకియా ఖాన్ ఈ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేసి జాకియా ఖాన్ అలాగే పోతుల సునీత ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే జయమంగళం వెంకటరమణ జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన వారి సంఖ్య 3 నుంచి 6కు పెరిగింది. వీళ్ళ రాజీనామాల మీద శాసనసభ మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఇప్పటి వరకు ఏపీ శాసన మండలిలో 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో వైసీపీ తరపున 36 మంది, టీడీపీ తరపున 10, జనసేన తరపున 2, బీజేపీ తరపున 1, ఇండిపెండెంట్లో 5, అలాగే గవర్నర్ కోటాలో 8 మంది, మొత్తం 58 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. వైసీపీకి దీంట్లో 36 ఉన్నారు. 6 రిజైన్ చేస్తే వైసీపీ సంఖ్య 26కు చేరింది. అయినా సరే వైసీపీకి శాసన మండలిలో ప్రతిపక్ష హోదాకు ఎలాంటి డోకా లేదు. రీసెంట్గా వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. 2027 వరకు కూడా వైసీపీకి శాసన మండలిలో ప్రతిపక్ష హోదాకి డోకా లేదు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా 2027లో శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాలు మారబోతున్నాయి. అప్పటి వరకు కూడా వైసీపీ తరపున ఎంతమంది టీడీపీలో చేరినా సరే వైసీపీ ప్రతిపక్ష హోదాకి ఎలాంటి డోకా లేదు. థ్యాంక్ యూ.